Hello students, in this video I am going to explain about measurable properties of the gases and gas laws. In the first video I explained about intermolecular forces kada. ఇప్పుడు ఈ సెకండ్ వీడియోలో మెజరబుల్ ప్రాపర్టీస్ ఏంటి గ్యాసెస్కి, నెక్స్ట్ గ్యాస్ లాస్ ఏంటి చూద్దాం. నౌ ఏదైనా గ్యాస్కి మనం మెజరబుల్ ప్రాపర్టీస్ 5 తీసుకోవచ్చు. ఒకటి వాల్యూమ్, సెకండ్ది టెంపరేచర్, ప్రెషర్, మాస్, డెన్సిటీ. ఇవి మెజరబుల్ ప్రాపర్టీస్ ఆఫ్ గ్యాసెస్. మెయిన్గా వాల్యూమ్, టెంపరేచర్, ప్రెషర్, మాస్, డెన్సిటీ. 1 by 1 చూద్దాం. ఫస్ట్ది వాల్యూమ్. గ్యాసెస్కి వాల్యూమ్ ఉంటుంది. ఓకే, గ్యాసెస్ పొసెస్ వాల్యూమ్, బట్ ఇన్ విచ్ కంటైనర్ దే ఎగ్జిస్ట్, సో దట్ మచ్ వాల్యూమ్ ఈజ్ present. 1 mole of any gas at STP occupies 22.4 liters of volume. Okay, 1 mole of any gas, 1 mole of any gas occupies 22.4 liters at STP. STP means standard temperature and pressure. So that means gases possess volume. Volumes are measured in liters. అంటే ఏ యూనిట్స్లో మెజర్ చేస్తారు వాల్యూమ్ అంటే? లీటర్స్లో మెజర్ చేస్తారు, సెంటీమీటర్ క్యూబ్లో మెజర్ చేస్తారు, మిల్లీ లీటర్స్లో మెజర్ చేస్తారు, డెసిమీటర్ క్యూబ్లో మెజర్ చేస్తారు, మీటర్ క్యూబ్లో కూడా మెజర్ చేస్తారు. ఏ ఇన్స్ట్రుమెంట్తో మెజర్ చేస్తారంటే ఇడియోమీటర్. ఓకే, రైట్. 1 liter is equals to how much? 1 liter is equals to 1 decimeter cube. 1 liter అన్నా 1 decimeter cube అన్నా ఒకటే. అట్లానే 1 milliliter అన్నా 1 cubic సెంటీమీటర్ క్యూబ్ అన్నా ఒకటే. తర్వాత 1 లీటర్లో 1000 milliliters ఉంటాయి, అంటే 10 cube milliliters. 1000 milliliters అంటే 1000 cc, cubic centimeters. సో 1 liter is equal to 1 decimeter cube, that is equal to 1000 centimeter cube. అట్లానే 1 meter cube is equal to 1000 liters. 1000 liters అయితే 1 meter cube, ఆర్ యూ కెన్ సే 1000 decimeter cube అయితే 1 meter cube అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద యూనిట్స్ టు మెజర్ వాల్యూమ్. సో గ్యాసెస్ వాల్యూమ్ని మనం ఈ యూనిట్స్లో మెజర్ చేస్తాం. అది వాల్యూమ్కి సంబంధించి. నెక్స్ట్ సెకండ్ వన్ టెంపరేచర్. సో గ్యాసెస్కి ఉండే ఇంకొక ప్రాపర్టీ టెంపరేచర్. టెంపరేచర్ని దేంట్లో మెజర్ చేస్తాం మనం అంటే జనరల్లీ కెల్విన్లో మెజర్ చేస్తాం. సార్ గ్యాసెస్కి టెంపరేచర్ ఉంటుందా? ఎస్, సమ్మర్లో ఎట్లా వస్తాయి మనకి? హాట్ విండ్ వస్తూ ఉంటుంది, ఎయిర్. వింటర్లో చాలా కోల్డ్గా ఉంటుంది కదా. సో దట్ మీన్స్ టెంపరేచర్ తక్కువ ఉంది అప్పుడు. టెంపరేచర్, సో ఇఫ్ యూ ఇంక్రీజ్ టెంపరేచర్ దెన్ ద గ్యాసెస్ టెంపరేచర్ ఇంక్రీజెస్. ఓకే, సో టెంపరేచర్ని కెల్విన్లో తీసుకుంటాం మనం. దీన్నే అబ్సల్యూట్ టెంపరేచర్ అంటాం. అబ్సల్యూట్ టెంపరేచర్. తర్వాత డిగ్రీ సెంటిగ్రేడ్ కూడా ఉంటుంది. డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ కూడా ఉంది. సో డిగ్రీ సెంటిగ్రేడ్ కెల్విన్ ఆర్ అబ్సల్యూట్ టెంపరేచర్ ఎట్లా కన్వర్ట్ చేస్తారంటే, కెల్విన్ టెంపరేచర్ రావాలంటే డిగ్రీ సెంటిగ్రేడ్కి 273 యాడ్ చేయాలి. ఇఫ్ యూ యాడ్ 273 టు డిగ్రీ సెంటిగ్రేడ్ దెన్ యూ విల్ గెట్ కెల్విన్ టెంపరేచర్. ఓకే, అఫ్ కోర్స్ ఫారెన్ హీట్ నుంచి కూడా చేంజ్ చేసుకోవచ్చు. F-32/9 ఈజ్ ఈక్వల్ టు C/5. అంటే ఫారెన్ హీట్కి సెంటిగ్రేడ్కి రిలేషన్ చెప్పాలి అంటే F-32/9 ఈజ్ ఈక్వల్స్ టు C/5. లైక్ దిస్ యూ కెన్. ఓకే, ఈ అబ్సల్యూట్ టెంపరేచర్ మినిమం టెంపరేచర్ ఎంత ఉంటుందంటే 0 Kelvin. 0 Kelvin ఈజ్ కాల్డ్ absolute zero temperature. Absolute
జీరో టెంపరేచర్. ఓకే, ఈ అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ దగ్గర అసలు వాల్యూమ్ ఉండదు గ్యాసెస్కి. ద గ్యాస్ మాలిక్యూల్స్ గెట్ సీజ్డ్. దెర్ ఈజ్ నో వాల్యూమ్. వాల్యూమ్ బికమ్స్ జీరో. అబ్సల్యూట్ జీరో దగ్గర ఎంత వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ ఉంటుంది అంటే జీరో. అన్నీ సీజ్ అయిపోతాయి ఇవి అబ్సల్యూట్ జీరో. సో ద మినిమం టెంపరేచర్ ఏంటి అంటే 0 కెల్విన్. ఇంతకంటే తక్కువ టెంపరేచర్ ఉండదు. బట్ డిగ్రీస్ సెంటిగ్రేడ్లోకి వస్తే -2 degrees -3 degrees సెంటిగ్రేడ్ అని రాస్తాం. -273 degrees వరకు ఉంటుంది. -273 degrees సెంటిగ్రేడ్ వరకు ఉంటుంది. కానీ కెల్విన్లో 0 కెల్విన్ ఈజ్ ద మినిమం టెంపరేచర్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ టెంపరేచర్. నెక్స్ట్ వన్ ప్రెషర్. సో నెక్స్ట్ మనం ఇక్కడ ప్రెషర్ని తీసుకుందాం. సో ఏంటి ప్రెషర్ తీసుకుందాం. ఇక్కడ వాట్ ఈజ్ ప్రెషర్? గ్యాసెస్ ప్రెషర్ని ఎగ్జర్ట్ చేస్తాయా? ఎస్. ఎట్లా ప్రెషర్ ప్రొడ్యూస్ అవుతుంది అంటే దిస్ ఈజ్ ద కంటైనర్. ఇది ఒక కంటైనర్ అనుకున్నప్పుడు దీంట్లో గ్యాసియస్ మాలిక్యూల్స్ ఆర్ ప్రజెంట్. ఈ గ్యాసియస్ మాలిక్యూల్స్ వెళ్ళి ఇది వాల్ ఆఫ్ ది కంటైనర్. ఇక్కడికి వెళ్ళి దీంతో కొల్లైడ్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. అంటే కొంత ఫోర్స్ వెళ్ళి సర్టెన్ ఏరియా మీద అప్లై అవుతుంది. సో ఫోర్స్ బై ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు ప్రెషర్. ప్రెషర్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ బై ఏరియా. కాబట్టి గ్యాస్ మాలిక్యూల్స్ వెళ్ళి కంటైనర్ వాల్స్ని ఢీకోవటం వల్ల ప్రెషర్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఓకే, రైట్. ఈ ప్రెషర్ని దేంతో మెజర్ చేస్తారు అంటే మనకి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అయితేనేమో అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటే మన అట్మాస్ఫియర్లో ఉండే ప్రెషర్ని అయితే బారోమీటర్తోని మెజర్ చేస్తారు. బారోమీటర్ ఆల్రెడీ మీరు 7th 8thలోనే నేర్చుకొని ఉంటారు బారోమీటర్. సో హైట్ ఆఫ్ ది మెర్క్యూరీ కాలమ్ని బట్టి మెజర్ చేస్తారు. అదే నార్మల్గా ఏదైనా వెజల్లో ఉన్న గ్యాస్ ప్రెషర్ని చేయాలి అంటే, లేదు మన టైర్ ట్యూబ్లో ప్రెషర్ ఉంటుంది, కార్ ట్యూబ్ కానీ ఏదైనా ప్రెషర్ ఉంటుంది, ఎంత ప్రెషర్ ఉంది, సిలిండర్లో ప్రెషర్ ఉంటుంది, ఎంత ప్రెషర్ ఉంది మెజర్ చేయాలంటే వాటికి మానోమీటర్స్ని యూజ్ చేస్తారు. మానోమీటర్స్. ఓకే, సో దీస్ టూ ఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు మెజర్ ద ప్రెషర్. యూనిట్స్ ఏంటి ప్రెషర్కి? ఏ యూనిట్స్లో మెజర్ చేస్తారు ప్రెషర్ని అంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అట్మాస్ఫియర్స్లో యూజ్ చేస్తారు. అట్మాస్ఫియర్స్ అనేది ఒక యూనిట్. సో 1 atmosphere ఈజ్ ఈక్వల్స్ టు 1.01325 బార్. సో బార్స్లో కూడా మెజర్ చేస్తారు. అండ్ 1 atmosphere ఈజ్ ఈక్వల్ 1.01325 ఇంటూ 10⁵ పాస్కల్స్. పాస్కల్స్లో కూడా మెజర్ చేస్తారు. అండ్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్లో కూడా మెజర్ చేస్తారు. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో దిస్ పాస్కల్ ఆర్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. వీటిని SI యూనిట్స్ అంటారు. ఇవి కాకుండా బారోమీటర్ ఉంది కదా, అది 76 centimeter ఆఫ్ Hg. మెర్క్యూరీ కాలం హైట్తో కూడా మెజర్ చేస్తారు. 76 centimeter ఆఫ్ Hg అంటే 1 atmosphere. సో 1 atmosphere ఈజ్ ఈక్వల్ 76 centimeter ఆఫ్ Hg ఆర్ 760 millimeter ఆఫ్ Hg. 1 millimeter ఆఫ్ Hg ఈజ్ ఈక్వల్స్ టు 1 tar. కాబట్టి 1 atmosphere ఈజ్ ఈక్వల్స్ టు 760 tars. టార్లో కూడా మెజర్ చేస్తారు, టార్స్లో. ఓకే, ఇట్లా టార్స్, మిల్లీమీటర్ ఆఫ్ Hg, సెంటీమీటర్ ఆఫ్ Hg, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, డైన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. సిజిఎస్ యూనిట్స్లో అయితే డైన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్లో కూడా మెజర్ చేస్తారు ప్రెషర్ని. ఆల్ దీస్ ఆర్ ద ప్రెషర్ యూనిట్స్. సో 1 atmosphere ఈజ్ ఈక్వల్ 1.01325 బార్ ఆర్ 1 bar ఈజ్ ఈక్వల్ 0.923 సంథింగ్ ఉంటుంది. సో అది 0.987 అట్లా ఉంటుంది. దట్ ఈస్ 1 bar వాల్యూ. ఓకే, సో 1 bar వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు తక్కువ ఉంటుంది. అంటే 1 atmosphere కంటే 1 bar వాల్యూ అనేది ఎప్పుడు కూడా తక్కువ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ హయ్యర్ ప్రెషర్ ఏది అంటే మనం ఈజీగా చెప్పేది అట్మాస్ఫియర్ అని చెప్పవచ్చు. ఓకే,
అట్మాస్ఫియర్. సో 1 బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని డైన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ అని కూడా అడగవచ్చు, ఎన్ని న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అని కూడా అడగవచ్చు. ఓకే, సో హియర్ 1 atmosphere is equal to 1.01325 bar and 1 bar is equals to 0.987 atmosphere. Okay, atlane 1 bar is equals to 10 to the power 6 dyne per centimeter square. Okay, 1 bar is equals to 10 to the power 5 pascals. ఇట్లా డిఫరెంట్ యూనిట్స్ ఉంటాయి ప్రెషర్కి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, వాల్యూమ్ కంప్లీటెడ్, టెంపరేచర్, ప్రెషర్ కంప్లీటెడ్. నెక్స్ట్ మాస్. గ్యాసెస్కి మాస్ ఉంటుందా సార్? ఎస్, 6th క్లాస్లో మీకు ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. 6th క్లాస్లోనే ఉంటుంది ఎక్స్పెరిమెంట్. యూ హ్యావ్ ఎక్స్పెరిమెంట్. వాట్ ఈస్ దట్? సో 1 empty balloon, and 1 air filled balloon, both are taken into the balancer. So చూస్తే the balloon which filled with air is heavier. అంతెందుకు, మీరు ఇంట్లో సిలిండర్ తీసుకోండి, సిలిండర్లో గ్యాస్ ఉన్నప్పుడు ఎక్కువ వెయిట్ ఉంటుంది, లేనప్పుడు తక్కువ ఉంటుంది. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అది. సో ఆఫ్ అయిపోయినాక చూసినా కానీ వెయిట్ ఉంటుంది కదా, గ్యాసెస్ పొసెస్ వెయిట్. సో ద గ్యాస్ ఫిల్డ్ బెలూన్ ఇట్లా కిందికి వస్తుంది. సో గ్యాసెస్ హ్యావ్ మాస్ అని మనకి 6thలోనే ప్రూవ్ చేస్తాం మనం. ఓకే, ఇప్పుడు దాని గురించి అవసరం లేదు, టైం వేస్ట్. నౌ మాస్. మాస్ని ఎందులో చెప్తాం మనం? ఎయిదర్ గ్రామ్స్ ఆర్ కిలోగ్రామ్స్లో చెప్తాం. ఓకే, గ్రామ్స్లో కానీ కిలోగ్రామ్స్లో కానీ చెప్తాం మాస్. మాస్ ఆఫ్ ది గ్యాస్ అనేది గ్రామ్స్లో కానీ కిలోగ్రామ్స్లో కానీ చెప్తాం. దీనికి పెద్ద అవసరం లేదు. నెక్స్ట్ డెన్సిటీ. డెన్సిటీ అనేది మాస్ బై వాల్యూమ్. డెన్సిటీ ఈజ్ నథింగ్ బట్ మాస్ బై వాల్యూమ్. సో మాస్ బై వాల్యూమ్ని డెన్సిటీ అంటాం మనం. ఏదైనా ఒక మాస్ని దాని వాల్యూమ్తో డివైడ్ చేస్తే వచ్చేది డెన్సిటీ. అంటే మాస్ అంటే గ్రామ్స్, వాల్యూమ్ అంటే సెంటీమీటర్ క్యూబ్. సో గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అయినా ఉంటుంది దీని యూనిట్. సో ఇది CGS యూనిట్. లేదు అంటే కేజీ పర్ మీటర్ స్క్వేర్ ఉంటుంది, మీటర్ క్యూబ్ ఉంటుంది. ఇది MKS యూనిట్. సో దిస్ డెన్సిటీ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. ఎందుకు డిపెండ్ అవుతుంది ఇది అంటే, వాల్యూమ్ ఉంది కదా, ఇఫ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ వాల్యూమ్ ఆల్సో ఇంక్రీజెస్. ఫర్ ఏ పర్టికులర్ మాస్, ఇఫ్ యూ ఇంక్రీజ్ టెంపరేచర్ వాల్యూమ్ ఆల్సో ఇంక్రీజ్. ఇఫ్ వాల్యూమ్ ఇంక్రీజెస్ డెన్సిటీ డిక్రీజెస్. సో డెన్సిటీ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. ఇది కాకుండా ఇంకొకటి వేపర్ డెన్సిటీ అని కూడా ఉంటుంది. వేపర్ డెన్సిటీ. సో దిస్ వేపర్ డెన్సిటీ ఈజ్ నథింగ్ బట్ 2 into molecular weight. molecular weight by 2. molecular weight by 2ని వేపర్ డెన్సిటీ అంటాం. 2 into వేపర్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ molecular weight. ఈ వేపర్ డెన్సిటీ అనేది టెంపరేచర్ మీద డిపెండ్ అవ్వదు, ఇండిపెండెంట్. ఓకే, ఒక గ్యాస్ వేపర్ డెన్సిటీ ఇస్తే అది టెంపరేచర్ మీద డిపెండ్ అవ్వదు, ఓన్లీ డెన్సిటీ డిపెండ్ అవుతుంది. టెంపరేచర్ రైజ్ అయితే డెన్సిటీ డిక్రీజ్ అవుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద మెజరబుల్ ప్రాపర్టీస్ అండ్ దేర్ యూనిట్స్. ఓకే, నెక్స్ట్ గ్యాస్ లాస్. సో వాట్ ఆర్ దీస్ గ్యాస్ లాస్? ఏంటి గ్యాస్ లాస్ ఏంటి? చాలా సింపుల్. దాన్ని ఏదో కాంప్లికేటెడ్గా ఆలోచిస్తారు కానీ మీరు, వెరీ సింపుల్ దీస్ గ్యాస్ లాస్ ఆర్. సో హియర్ ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్, మాస్, ఈ 4 ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, వీటి మధ్యలో రిలేషన్ చెప్పేయే గ్యాస్ లాస్. సో గ్యాస్ లాస్ టెల్స్ అబౌట్ ద రిలేషన్ బిట్వీన్ ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ అండ్ మాస్. ఇన్ దట్ ద ఫస్ట్ వన్ ఈజ్ బాయిల్స్ లా. ఓకే, బాయిల్స్ లా. What is Boyle's law? Boyle's law tells that at constant temperature, volume of a given mass of a gas, volume of a given mass of a gas అంటే, సో ఇక్కడ గివెన్ మాస్ అన్నప్పుడు మనం మాస్ని ఫిక్స్ చేస్తున్నాం.
mass becomes fixed. So mass is constant at constant temperature. That means temperature also constant. Two quantities are we are getting keeping constants. The remaining two quantities are there, no? These two are keeping constant. The remaining two, how they are related with each other? So we are giving interrelation between these two. Okay, temperature constant గా ఉంచినప్పుడు p కి v కి మధ్యలో ఇంటర్రిలేషన్ ఎట్లా ఉందో చెప్పేదే బాయిల్స్ లా. సో దీని డెఫినేషన్ ఏంటంటే at constant temperature volume of a given mass of a gas is inversely proportional to pressure. Its pressure. And mathematically you can write V is inversely proportional to P or P is inversely proportional to V at constant T. Temperature constant ఉన్నప్పుడు volume of a given mass of a gas is inversely proportional to P. Okay, now ఇప్పుడు V is inversely proportional to P అంటున్నాం కదా, అంటే ఈజ్ ఈక్వల్స్ టు చేయాలి అంటే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసుకోవాలి. ఐఎమ్ టేకింగ్ 1k ఇంటూ 1/p. ఓకే, v ఈజ్ ఈక్వల్ k/p అనమాట. కాన్స్టెంట్ ఇంటూ 1/p. p ఇటు వస్తే pv ఈజ్ ఈక్వల్స్ టు k. సో k ఈజ్ నథింగ్ బట్ కాన్స్టెంట్. హియర్ ఇట్ ఈస్ k ఈజ్ నథింగ్ బట్ కాన్స్టెంట్. సో pv ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్, దట్ ఈజ్ నథింగ్ బట్ బాయిల్స్లా. బాయిల్స్లో ఏం చెప్తుందంటే ప్రెషర్ ఇంటూ వాల్యూమ్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉన్నంతసేపు ప్రెషర్ ఇంటూ వాల్యూమ్, ప్రొడక్ట్ ఆఫ్ ప్రెషర్ అండ్ వాల్యూమ్ ఈజ్ కాన్స్టెంట్. మరి ఒక గ్యాస్కి ప్రెషర్ P1 వాల్యూమ్ V1 అనుకుంటే P1 ఇంటూ V1 ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్, P2 ఇంటూ V2 ఆల్సో కాన్స్టెంట్. సో యూ కెన్ రైట్ P1 V1 ఈజ్ ఈక్వల్స్ టు P2 V2. P1 V1 ఈజ్ ఈక్వల్ P2 V2. ఇనిషియల్ ప్రెషర్ ఇంటూ ఇనిషియల్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ ఫైనల్ ప్రెషర్ ఇంటూ ఫైనల్ వాల్యూమ్. సో P1 V1 ఈజ్ ఈక్వల్ P2 V2 తీసుకోవచ్చు. ఇది బాయిల్స్ లాలో ఫార్ములా. ఓకే, నెక్స్ట్ బాయిల్స్ లాకి సంబంధించి కొన్ని గ్రాఫ్స్ ఉంటాయి. మనం ఇదంతా చేసేది అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ కదా, అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. సో గ్రాఫ్స్ కూడా మనం అట్ కాన్స్టెంట్ టెంపరేచరే తీసుకుంటాం. కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ప్రెషర్ వర్సెస్ వాల్యూమ్ గ్రాఫ్స్ గీస్తే దే ఆర్ కాల్డ్ ఐసోథెర్మ్స్. ఐసో మీన్స్ సేమ్, therm means temperature. So if you draw a graph between pressure versus volume at constant temperature, then that graph is called isotherm. Okay, now here I am taking graph. So this is the graph which I am taking P and V on x-axis, P on y-axis. At constant temperature, if you draw a graph, then the graph will come like this. Hyperbola, rectangular hyperbola will come. Okay, so at T, for example at T1 anukundam idi. If you take at T2, then one more graph may come. So at T3 one more graph will come like this. So ante itla vastundi graph. When you increase volume, pressure will decrease. If you decrease volume, pressure will increase. That gives. Okay, so PV is equal to constant kada. P is inversely proportional to V or V is inversely proportional to P. Kabatti P increase అవ్వాలంటే వాల్యూమ్ డిక్రీజ్ అవ్వాలి, ఆర్ వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే P డిక్రీజ్ అవుతుంది. దిస్ ఈజ్ వన్ గ్రాఫ్. నౌ ద క్వశ్చన్ దే మే ఆస్క్, అమాంగ్ T1, T2, T3 విచ్ వన్ ఈజ్ హయ్యర్ టెంపరేచర్, విచ్ వన్ ఈజ్ లోవర్ టెంపరేచర్ అని అడగవచ్చు. అంటే ఇక్కడ మీకు T1 ఈజ్ గ్రేటర్ దాన్ T2 ఈజ్ గ్రేటర్ దాన్ T3 ఆర్ T3 ఈజ్ గ్రేటర్ దాన్ T2 ఈజ్ గ్రేటర్ దాన్ T1 అమాంగ్ దీస్ టూ విచ్ ఈజ్ కరెక్ట్? సి, PV is equal to constant. If you raise temperature, then PV value increases. If you down the temperature, if you decrease temperature, PV value decreases. How can you say, sir? So ideal gas equation is PV is equal to nRT.
If the mass of the gas is same, then what happens? This n becomes constant. R is always constant. ఇది గ్యాస్ కాన్స్టెంట్, ఇది ఆల్రెడీ కాన్స్టెంటే. సో ఇంకా మిగిలింది టీ ఇంక్రీజ్ అయితే పీవీ ఇంక్రీజ్ అవుద్ది, టీ డిక్రీజ్ అయితే పీవీ డిక్రీజ్ అవుద్ది. కాబట్టి సో ఇఫ్ యూ ఇంక్రీజ్ టెంపరేచర్ పీవీ విల్ ఇంక్రీజ్, ఇఫ్ యూ డిక్రీజ్ టెంపరేచర్ పీవీ విల్ డిక్రీజ్. ఇప్పుడు ఇక్కడ చూస్తే పీవీ ఇంతే ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ ఇంకా ఎక్కువ ఉంది. సో వేర్ ద పీవీ వాల్యూ ఈజ్ మోర్ హియర్, వేర్ ద పీవీ వాల్యూ ఈజ్ లెస్ హియర్. అంటే T1 ఈజ్ లెస్ దాన్, T2 ఈజ్ లెస్ దాన్, T3. T1 ఈజ్ లెస్ దాన్, T2 ఈజ్ లెస్ దాన్, T3. So this is the right one. Next, I am taking one more graph. Here. For suppose if the graph is drawn between P versus 1 by V, then PV కాదు, P versus 1 by V. So P is proportional to 1 by V. So 1 by V increase అయితే V value decrease అవుతుంది. That's why 1 by V increase అవుతుందంటే P increase అవుతుంది. So here the graph comes like this. Positive slope. Okay. P versus 1 by V graph comes like this. Okay. సో ఇది ఆరిజిన్ నుంచి పోతూ ఉంటుంది, ఇట్లా వస్తుంది at constant temperature T. In this also if you draw 3 lines T1, T2, T3, సో దేనికైతే P ఎక్కువ ఉంటుందో ఇట్లా ఇచ్చారనుకోండి, సో దీనికి P ఎక్కువ ఉంది when compared with this one. ఇట్లా తీసుకోండి ఒక ఫిక్స్డ్ వాల్యూ, దేనికి P ఎక్కువ ఉందో చూసుకోండి. సో దీనికి P ఎక్కువ ఉంది, ప్రెషర్ ఎక్కువ ఉంది అంటే at given temperature, at given volume temperature is more. ఓకే. సో ఇప్పుడు దీనికి అవసరం లేదు, బట్ ఇఫ్ యూ వాంట్ దెన్ జస్ట్ సి T1, T2, T3. అమాంగ్ దిస్ T1, T2, T3 విచ్ ఈజ్ గ్రేటర్, విచ్ ఈజ్ లెస్సర్ అన్నారనుకోండి, ఏదో ఒక వాల్యూమ్ దగ్గర కాన్స్టెంట్గా ఒక లైన్ తీసుకోండి. సో ఫర్ సపోజ్ హియర్ ఐఎమ్ టేకింగ్ దిస్ లైన్, ఈ వాల్యూమ్ దగ్గర తీసుకుంటాను, ఇక్కడ ఫిక్స్డ్ వాల్యూమ్. సో వాల్యూమ్ ఐ ఫిక్స్డ్, దెన్ హియర్ ప్రెషర్ లెస్. For this line pressure is less, for this line pressure is more. అంటే ప్రెషర్ తక్కువ ఉంది అంటే టెంపరేచర్ తక్కువ ఉంటే ప్రెషర్ తక్కువ ఉంటుంది. సో ఇఫ్ యూ రైజ్ టెంపరేచర్ ప్రెషర్ ఇంక్రీజెస్, నో, దట్స్ వై ఫర్ దిస్ ద టెంపరేచర్ ఈజ్ లెస్, ఫర్ దిస్ ద టెంపరేచర్ ఈజ్ మోర్. సో యూ కెన్ సే T1 ఈజ్ లెస్ దాన్, T2 ఈజ్ లెస్ దాన్, T3. ఓకే. ఫర్ సపోజ్ if the graph is taken between PV versus P. PV is constant. No pressure marchina gaani PV maradu. So like this will come. Sir, for suppose if you draw graph between PV versus V, then also you will get same constant value. PV versus P అయినా గ్రాఫ్ ఇట్లే వస్తుంది, PV versus V అయినా గ్రాఫ్ ఇట్లే వస్తుంది. ఎందుకు అంటే PV is constant. PV is equals to constant. నువ్వు వాల్యూమ్ చేంజ్ చేసినా కానీ పీవీ చేంజ్ అవ్వదు, ప్రెషర్ చేంజ్ చేసినా పీవీ చేంజ్ అవ్వదు, బికాస్ P into V is equal to constant. ఓకే, రైట్. ఇఫ్ యూ టేక్ log values, for example they are given log P versus log V, what graph will come when the log P is taken on y-axis, log V is taken on x-axis? Which type of graph will come? Right, see, ఇక్కడ చూద్దాం ఎట్లా వస్తుందో గ్రాఫ్. మనకి తెలుసు ఈక్వేషన్ ఏంటి, V is equals to K into 1 by P or K by P, or V is proportional to 1 by P, V is equal to K into 1 by P. ఇప్పుడు బోత్ సైడ్స్ లాగర్థం తీసుకున్నాం అనుకోండి, log V is equals to log K into log 1 by P, or you can write log V is equals to log K minus log P. Take this log P this side and log V this side. Why sir? ఇక్కడ y యాక్సిస్ మీద log P ఉంది, x యాక్సిస్ మీద log V ఉంది, కాబట్టి y యాక్సిస్ ఎప్పుడు ఇటు ఉండాలి, లెఫ్ట్ సైడ్. సో log P
minus log p when it comes plus log p. When plus log v it goes minus log v. So log k minus log v, or you can write minus log v plus log k. ఈ ప్లస్ లాగ్ v ఇటు వెళ్తే మైనస్ లాగ్ v అయింది. నౌ దిస్ ఈక్వేషన్ ఈజ్ సిమిలర్ టు దట్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ సి. స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ లాగా ఉంది చూడండి. y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ సికి అప్లై చేద్దాం. ఇది y ఈజ్ లాగ్ p, ఎస్. x ఈజ్ లాగ్ v, ఎస్. c ఈజ్ లాగ్ k. దిస్ ఈజ్ ఇంటర్సెప్ట్, y ఇంటర్సెప్ట్. c ఈజ్ y ఇంటర్సెప్ట్. మ్యాథమెటిక్స్లో వస్తుంది మీకు. c ఈజ్ y ఇంటర్సెప్ట్. మరి m ఏంటి? స్లోప్. log v x అయితే m ఎంత ఉంది? -1 ఉంది. సో హియర్ స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు -1. స్లోప్ ఈజ్ నెగిటివ్ స్లోప్. -1. -1 అంటే 45 డిగ్రీస్తో నెగిటివ్ స్లోప్ ఉంది. ఓకే, ఇంటర్సెప్ట్ ఎంత ఉంది? log k. సో యూ విల్ గెట్ ద గ్రాఫ్ లైక్ దిస్. దిస్ ఈజ్ కాల్డ్ నెగిటివ్ స్లోప్. -1 m ఈజ్ ఈక్వల్స్ టు m ఈజ్ ఈక్వల్ టు -1 అన్నాము అంటే ఇక్కడ నీకు యాంగిల్ వచ్చి 45 డిగ్రీస్ ఉంటుంది. tan 45 ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి స్లోప్ ఈజ్ tan 45. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ log k. దిస్ ఈజ్ కాల్డ్ ఇంటర్సెప్ట్. హియర్ ఇంటర్సెప్ట్ ఈజ్ log k అండ్ ద స్లోప్ ఈజ్ నెగిటివ్ స్లోప్. సో ఇట్లా గ్రాఫ్ వస్తుంది ఎప్పుడు log p వర్సెస్ log v తీసుకుంటే. ఓకే సార్, ఇఫ్ ఐ టేక్ log p వర్సెస్ 1/log v, log 1/v, log pకి log 1/vకి గ్రాఫ్ తీసుకుంటే ఎట్లా వస్తుంది? See, if I take log p versus log 1/v తీసుకొని చూద్దాం. log p versus log 1/v తీసుకొని చూద్దాం. Here I am taking log p on y-axis, log 1/v on x-axis. ఇప్పుడు చూడండి, p is equals to or v is equals to 1/p. సేమ్ ఇదే. ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది? log p is equal to minus log v అట్లా వచ్చింది కదా. ఇక్కడ ఏం చేద్దామంటే log p is equals to p is proportional to 1/v అనుకుందాం. p is equals to k into 1/v. Now log p is equals to log k into log 1/v. log k into log 1/v. So here log p is y, it is c, this is mx. x log 1/v కదా కాబట్టి mx ఇక్కడ రాసాను. ఇది ముందు ఉంటే ముందు రాస్తాం. సో x is log 1/v, y is log p, intercept is log k and slope is +1. మైనస్ లేదు కాబట్టి అక్కడ +1 అంటే పాజిటివ్ స్లోప్ వస్తుంది. బట్ ఇంటర్సెప్ట్ ఈజ్ దేర్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వదు, ఆరిజిన్ నుంచి స్టార్ట్ అవ్వదు. ఈ ఇంటర్సెప్ట్ లేకపోతే log k లేకపోతే 0 అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. ఇక్కడ log k ఉంది కాబట్టి యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ హియర్. దిస్ ఈజ్ పాజిటివ్ స్లోప్. సో హియర్ ద యాంగిల్ బిట్వీన్ ఎక్స్ యాక్సిస్కి ఎంత యాంగిల్ చేస్తుంది? ఇది 45 డిగ్రీస్. tan 45 కాబట్టి 1 వస్తుంది స్లోప్. హియర్ దిస్ ఈజ్ ఇంటర్సెప్ట్ log k. So like this the graph will come if you draw log p versus log 1/v. Okay, so these are the formulas related to Boyle's law. సో ఇంకొకటి కూడా ఉంది, d1/t1 is equal d2/t2. అది కూడా బాయిల్స్ లానే వస్తుంది. ఇప్పుడు అంత అవసరం లేదు. ఓకే, దీని మీద ఒక ప్రాబ్లం చూద్దాం. బాయిల్స్ లా మీద ప్రాబ్లం ఎట్లా రావచ్చు? బాయిల్స్ లా మీద ఒక ప్రాబ్లం 1 or 2 ప్రాబ్లమ్స్ చెక్ చేద్దాం ఒకసారి. సో దిస్ ఈజ్ వన్ వెజల్. ఇది ఒక వెజల్. ఇట్ హ్యాస్ 5 లీటర్స్ వాల్యూమ్ అనుకుందాం. 5 లీటర్స్ వాల్యూమ్ అండ్ ఇందులో గ్యాస్ ఉంది. దాని ప్రెషర్ వచ్చేసి మనం ఒక 10 అట్మాస్ఫియర్ అనుకుందాం. 10 అట్మాస్ఫియర్ ప్రెషర్తోని 5 లీటర్స్ వెజల్ ఉంది. సో దిస్ ఈజ్ కనెక్టెడ్ విత్ అనదర్ వెజల్ విచ్ హ్యాస్ 10 లీటర్ వాల్యూమ్. ఓకే, అండ్ ఎంటీ. ఇక్కడ కార్క్ ఉంది. దీస్ 2 ఆర్ separated by cork. Once if this cork is opened, then what happens? These gas molecules comes into this. After opening this,
వాట్ విల్ బి ద ప్రెషర్ ఆఫ్ దీస్ 2 వెజల్స్? ఈ 2 వెజల్స్ ప్రెషర్ ఈక్వల్ అయిపోతుంది, ఎందుకంటే టోటల్ వాల్యూమ్ ఒకటే అయిపోయింది ఇంకా. సో అట్లా అడగవచ్చు. ఇన్ దిస్ ద వాల్యూమ్ ఈజ్ 5 liters and pressure is 10 atmosphere. In this gas is there. Here there is no gas. 10 liter empty vessel is there. When the cork is opened, this gas is allowed to expand into this. Then what will be the final pressure of these vessels? Very simple. First ఇక్కడ దీన్ని P1 అనుకోండి. P1 ఎంత? 10 atmosphere. V1 ఎంత ఉంది? 5 liters. Now the same gas is expanded into this. ఇందులో రెండిట్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు. అంటే V2 is equal to how much? 5 plus 10, 15 liters. The final volume will be 15 liters. And what will be the P2? That is the question. So P1 V1 equals to P2 V2. This is the formula. P1 V1 is equals to P2 V2. So what is P1? 10. 10 into 5 is equals to P2 we don't know. V2 is 15 liters kada. So P2 ఎంత అవుతుంది అప్పుడు? 10 into 5 50 by 15. సో 15 5 3s are 45, 5 ఉంటుంది, మళ్ళీ 15 3s are, సో 3.33 అట్మాస్ఫియర్ ప్రెషర్ వస్తుంది. ఫైనల్ ప్రెషర్ 3.33 అట్మాస్ఫియర్ వస్తుంది. ఓకే, సో ఇట్లా క్వశ్చన్ అడగవచ్చు. లేదు అంటే ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్ చెప్తాను చూడండి. ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్ సేమ్ ఇట్లే వెజల్స్ ఉన్నాయి తీసుకుందాం. ఇప్పుడు ఇది ఒక వెజల్, ఇక్కడ పిస్టన్ ఉంది దీనిపైన. దీంట్లో ఒక 10 మార్బుల్ పీసెస్ వేసారనుకుందాం, లేదా స్టోన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 స్టోన్స్ ఉన్నాయి ఇక్కడ. ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ వాల్యూమ్. ఈక్వల్ వాల్యూమ్ స్టోన్స్ ఉన్నాయి. ఈక్వల్ వాల్యూమ్ స్టోన్స్ ఉన్నాయి, 10 ఉన్నాయి. ఇప్పుడు ఇనిషియల్గా ఇది 1 liter వాల్యూమ్ ఉంది గ్యాస్, విత్ ప్రెషర్ 2 atmosphere. 2 atmosphere ప్రెషర్తో ఉంది. ఇప్పుడు దీనిపైన ప్రెషర్ని అప్లై చేశారు. పిస్టన్ని ఒత్తితే ఏమవుద్దంటే, పిస్టన్ వెన్ ప్రెషర్ ఈజ్ అప్లైడ్, సో ప్రెషర్ ఇంక్రీజ్ అయితే వాల్యూమ్ డిక్రీజ్ అవుద్ది. ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్, నో? సో ఇఫ్ యూ అప్లై ప్రెషర్, దెన్ వాట్ హ్యాపెన్స్ ఈజ్, సో ఇక్కడ 10 ఉన్నాయి అండ్ వాల్యూమ్ డిక్రీజ్ అయింది, 700 ml అయింది. ఇది ఇక్కడ ఎంత ఉంది? 1000 ml. 700 ml అయింది ఇక్కడ. ఓకే, సో అండ్ ద ప్రెషర్ ఈజ్ ఇంక్రీజ్డ్ టు 4 atmosphere. By applying pressure, pressure is increased to 4 atmosphere, or 100% the pressure increased. 100% increase అయిందంటే డబుల్ అయిపోయింది, రైట్? దెన్ వాట్ ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ ది స్టోన్? ఇప్పుడు మిమ్మల్ని అడిగేది ఏంటంటే, క్యాలిక్యులేట్ ద వాల్యూమ్ ఆఫ్ ది స్టోన్. క్యాలిక్యులేట్ ద వాల్యూమ్ ఆఫ్ ది స్టోన్. సో టేక్ దిస్. ఇక్కడ ఎంత ఉంది మొత్తం? 1 liter వెజల్ ఇది. ఇందులో మనకి 2 atmosphere ప్రెషర్ ఉంది. సో 2 atmosphere ప్రెషర్. దీని వాల్యూమ్ మనం ఈ స్టోన్స్ వాల్యూమ్ ఒక్కొక్క దాన్ని V అనుకుంటే 10V అనుకుందాం. 10V ప్లస్ 1000 ml ఉంది ఇక్కడ. ఇక్కడ 10V ప్లస్ 700 ml ఉంది. ఓకే, P1 ఈజ్ ఈక్వల్స్ టు 2 atmosphere. V1 ఈజ్ ఈక్వల్స్ టు 1000 ప్లస్ 10V. ఇక్కడ P2 ఈజ్ ఈక్వల్స్ టు 4 atmosphere. V2 ఈజ్ ఈక్వల్స్ టు 700 ప్లస్ 10V ఉంది. I want V. P1 V1 ఈజ్ ఈక్వల్స్ టు P2 V2. సో 2 ఇంటూ P1 ఏంటి? 2 ఇంటూ V1 అంటే 1000 ప్లస్ 10V ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 700 ప్లస్ 10V. సారీ, ఈ 1 లీటర్లో ఇది 10V ఉంది, రిమైనింగ్ గ్యాస్ ఉంటుంది. సో 1000 మైనస్ 10V, హియర్ 700 మైనస్ 10V, సారీ. ఓకే, రైట్.
2 into 1000 2000 minus 20V is equals to 4 7s are 2800 minus 40V. Okay, so take this 40V this side and 2000 this side, then you will get 40V minus, కనిపిస్తుంది ఇక్కడ, ఓకే, ఐ విల్ రైట్ హియర్ 40V minus 20V is equals to 2800 minus 2000. So here 20V is equals to 800. So V is equals to 800 by 20. 0 0 cancel, 2 40s. Then V is equals to 40. So that is each stone volume is 40 ml. Okay, each stone volume is 40 ml. అట్లా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ బాయిల్స్ లా. నెక్స్ట్ I'll take Charles law. Okay, I'll take Charles law. Just a minute. I'll see how much time is over. See here, Charles law. At constant pressure, so here the pressure is constant. The pressure is constant. At constant pressure, the volume of a given mass of a gas, here number of moles or mass of the gas also gets constant. Of a gas increases or decreases, okay, by 1/273 of its volume at 0 degrees. అంటే 0 degrees centigrade దగ్గర గ్యాస్ వాల్యూమ్ ఎంత ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ వాల్యూమ్ V0 అనుకుందాం. 0 degrees centigrade దగ్గర గ్యాస్ వాల్యూమ్ V0 అనుకుందాం. ఈ V0లో 273 టైమ్స్, అంటే V0/273 టైమ్స్ ఇంక్రీజ్ అవ్వడం కానీ డిక్రీజ్ అవ్వడం కానీ అవుతుంది. అంటే నువ్వు 1 degree రైజ్ చేసావు అనుకో టెంపరేచర్, ఫర్ ఎగ్జాంపుల్ 0 degrees centigrade దగ్గర V0 ఉంది, 1 degree centigradeకి మార్చావు అనుకోండి, ఇంక్రీజ్ చేసావు, అప్పుడు V0 ప్లస్ V0/273 పెరుగుద్ది. ఒకవేళ 2 degrees centigradeకి పెంచావు అనుకో, V0 ప్లస్ 0 నుంచి 2 degrees అంటే 2 into V0/273 పెరుగుద్ది. ఒకవేళ T degrees centigrade పెంచావనుకో, V0 ప్లస్ T into V0/273 పెరుగుద్ది. T degrees centigrade into V0/273. అది ఇక్కడ చెప్పాడు. At constant pressure, the volume of a given mass of a gas increases or decreases by 1/273 of its volume at 0 degrees centigrade for every 1 degree centigrade rise or fall in temperature. మీరు ప్రతి 1 degree centigrade రైజ్ కానీ ఫాల్ కానీ జరిగినప్పుడు, ఒకవేళ తగ్గితే 1 degree ఫాల్ అయితే మైనస్ చేయాలి, 1 degree రైజ్ అయితే ప్లస్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మనం T degrees centigrade దగ్గర వాల్యూమ్ at T degrees centigrade వాల్యూమ్ VT అనుకుందాం. అంటే VT ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, V0 ప్లస్ T degrees centigrade కాబట్టి T degrees centigrade ఇంటూ V0/273. T degrees centigrade ఇంటూ V0/273. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే V0ని కామన్ తీసుకుందాం. అప్పుడు VT ఈజ్ ఈక్వల్ టు V0 1 ప్లస్ T degrees centigrade బై 273 వస్తుంది. నేను ఇప్పుడు ఇక్కడ 1/273ని ఆల్ఫా అనుకున్నాను అనుకోండి, ఆల్ఫా అనుకుంటా 1/273ని. అప్పుడు VT ఈజ్ ఈక్వల్స్ టు V0 ఇంటూ 1 ప్లస్ 1/273 ఇంటూ T కదా, ఇది T/273 అంటే 1/273 ఇంటూ T, సో ఆల్ఫా T అవుతుంది. ఇది VT ఈజ్ ఈక్వల్ V0 ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా T అని చేయొచ్చు. ఇప్పుడు ఈ రిలేషన్తో మనం వాల్యూమ్ అనేది టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది, ప్రతి డిగ్రీ సెంటిగ్రేడ్కి వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నాం కదా ఈ స్టేట్మెంట్లో. అంటే దీన్ని కొంచెం మోడిఫై చేసి ఎట్లా రాశారంటే, ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. దీన్ని మోడిఫై చేసి ఏం చేశారంటే, సింపుల్గా ఈ డెఫినేషన్ని సింపుల్గా రాశారు. ఎట్లా, సేమ్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ volume of a given mass of a gas,
వాల్యూమ్ ఆఫ్ ఏ గివెన్ మాస్ ఆఫ్ ఏ గ్యాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు its absolute temperature అని పెట్టేశారు. అబ్సల్యూట్ టెంపరేచర్ అంటే V is proportional to T at constant pressure. సింపుల్గా ఇది రాసినా చాలు మీరు ఎగ్జామ్లో. V is proportional to T at constant pressure. ఓకే, V is proportional to T అంటే V is equals to some constant into T, proportionality constant K into T అని రాయొచ్చు. లేదంటే V by T is equals to constant. V by T is equals to constant అంటే మీరు V1 by T1 is equals to V2 by T2 అని రాయొచ్చు. ఇది చార్లెస్ లా. ఇప్పుడు దీంట్లో ఎలా గ్రాఫ్స్ ఉంటాయి? కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర గీసే గ్రాఫ్స్ని ఐసోబార్స్ అంటారు. ద గ్రాఫ్ విచ్ ఈజ్ ప్లాటెడ్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ బిట్వీన్ వాల్యూమ్ అండ్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ ఐసోబార్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆన్ వై యాక్సిస్ అండ్ ఎక్స్ యాక్సిస్లో నేను టెంపరేచర్ తీసుకుంటా, వై యాక్సిస్లో వాల్యూమ్ తీసుకుంటా. బై ఇంక్రీజింగ్ టెంపరేచర్ వాల్యూమ్ ఆల్సో ఇంక్రీజెస్. సో దట్స్ వై ఐ విల్ గెట్ ద గ్రాఫ్ లైక్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ 3 డిఫరెంట్ ప్రెషర్స్ దగ్గర నేను గ్యాస్ గ్రాఫ్స్ తీసుకున్నాను అనుకోండి. సో హియర్ ఐఎమ్ టేకింగ్ గ్రాఫ్స్ ఇన్ 3 డిఫరెంట్ ప్రెషర్స్. P1, P2, P3 దగ్గర తీసుకున్నా 3 గ్రాఫ్స్ వచ్చాయి. P1 ప్రెషర్ దగ్గర, P1 అనే ప్రెషర్ దగ్గర V వర్సెస్ T గ్రాఫ్ తీసుకుంటే ఇట్లా వచ్చింది. అట్ P2 ప్రెషర్ ద గ్రాఫ్ కేమ్ లైక్ దిస్. అట్ P3 ప్రెషర్ ద గ్రాఫ్ కేమ్ లైక్ దిస్. నౌ టెల్ మీ P1, P2, P3లో ఏది ఎక్కువ ఏది తక్కువ? జస్ట్ ఒకసారి థింక్ చేయండి. సి హియర్ ఏదైనా ఒక ఫిక్స్డ్ టెంపరేచర్ దగ్గర తీసుకోండి. బాయిల్స్లో ఏం చెప్తుందంటే ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రెషర్ వాల్యూమ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే ప్రెషర్ ఎక్కువ ఉంటే వాల్యూమ్ తక్కువ ఉంటుంది, ప్రెషర్ తక్కువ ఉంటే వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. సో ఏదో ఒక టెంపరేచర్ తీసుకోండి, ఫిక్స్డ్ టెంపరేచర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టెంపరేచర్ తీసుకుంటున్నా. సో దిస్ ఈజ్ ద టెంపరేచర్. ఈ ఫిక్స్డ్ టెంపరేచర్ దగ్గర ఈ ప్రెషర్ P1 ప్రెషర్కి వాల్యూమ్ ఎంత ఉంది గ్రాఫ్లో? ఇంత. P2 ప్రెషర్కి ఎంత ఉంది వాల్యూమ్? ఇంత. P3 ప్రెషర్కి ఇంత. సో ఏ ప్రెషర్ కర్వ్కి ఎక్కువ వాల్యూమ్ ఉంది? P3కి. సో వాల్యూమ్ ఎక్కువ ఉందంటే ప్రెషర్ తక్కువ ఉండాలి, ఎందుకంటే వాల్యూమ్ ప్రెషర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. దేనికైతే వాల్యూమ్ ఎక్కువ వచ్చిందో, ఏ గ్రాఫ్లో అయితే వాల్యూమ్ ఎక్కువ ఉందో ఆ గ్రాఫ్కి ప్రెషర్ తక్కువ ఉంటుంది. ఏ గ్రాఫ్లో వాల్యూమ్ తక్కువ వచ్చిందో ఆ గ్రాఫ్లో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో హియర్ P1కి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. P1 ఈజ్ గ్రేటర్ దాన్ P2, P2 ఈజ్ గ్రేటర్ దాన్ P3. ఎందుకంటే ఎట్ ఎనీ టెంపరేచర్, ఏదో ఒక టెంపరేచర్ దగ్గర తీసుకోండి, ఆల్వేస్ P1కి వాల్యూమ్ తక్కువ వస్తుంది. అంటే P1 వాల్యూమ్ తక్కువ ఉంది, కిందికి ఉంది కదా, P1 వాల్యూమ్ తక్కువ ఉంది P2 వాల్యూమ్ కంటే, P2 వాల్యూమ్ తక్కువ ఉంది P3 కంటే. సో P3 వాల్యూమ్ ఎక్కువ ఉంది. వాల్యూమ్ ఎక్కువ ఉందంటే ప్రెషర్ తక్కువ ఉండాలి. ప్రెషర్ తక్కువ ఉన్నప్పుడు వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. ప్రెషర్ వాల్యూమ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. బాయిల్స్ లాలో అదే కదా మనం చెప్పింది, రైట్? సో ఇట్లా వస్తుంది గ్రాఫ్. ఫర్ సపోజ్ మీకు గ్రాఫ్ లాగ్ V వర్సెస్ లాగ్ T తీయమన్నారు అనుకోండి, లాగ్ V వర్సెస్ లాగ్ T గ్రాఫ్ తీయమన్నారు అనుకోండి, అప్పుడు సో ఇప్పుడు చూడండి, లాగ్ V వర్సెస్ లాగ్ T గ్రాఫ్ కావాలి మనకి. మనం ఏం చెప్పుకున్నాం? V by T ఈజ్ ఈక్వల్స్ కాన్స్టెంట్ ఆర్ V ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్ ఇంటూ T. సో లాగ్ V ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ T ప్లస్ లాగ్ K వస్తుంది. అంటే ఇప్పుడు y యాక్సిస్ మీద లాగ్ V, x యాక్సిస్ మీద లాగ్ T తీసుకుంటే ఇది y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఫార్ములా టైప్ కాబట్టి c అంటే ఇంటర్సెప్ట్, x అంటే లాగ్ T, m అంటే స్లోప్ ప్లస్ 1 వస్తుంది. సో లైక్ దిస్ ద గ్రాఫ్ విల్ కమ్. దిస్ ఈజ్ లాగ్ K, దిస్ ఈజ్ స్లోప్ m. ఓకే, సో ఇది గ్రాఫ్ వచ్చేది. ఇది మనం తీసుకున్నది అబ్సల్యూట్ టెంపరేచర్. ఓకే, అదే మీరు డిగ్రీ సెంటిగ్రేడ్లో తీసుకుంటే, స్మాల్ t తీసుకుంటే గ్రాఫ్ బ్యాక్ కూడా వచ్చేస్తుంది ఇట్లా. అంటే ఇది -273 డిగ్రీ సెంటిగ్రేడ్. ఎందుకంటే టెంపరేచర్ -273 దాకా ఉంటుంది కాబట్టి వాల్యూమ్ ఎక్కడ 0 అవుద్ది? -273 దగ్గర. కాబట్టి ఇట్లా గ్రాఫ్ నెగిటివ్ గ్రాఫ్ కూడా వస్తుంది.
సో అది మనకి సేమ్ సిమిలర్ ఇదే. ఇక్కడేమో అబ్సల్యూట్ టెంపరేచర్ 0 కెల్విన్ తీసుకున్నాము, ఇక్కడ 0 కెల్విన్ రావాలంటే -273, కాబట్టి గ్రాఫ్ నెగిటివ్లో కూడా వస్తుంది. రైట్. చార్లెస్ లా 2 ఆర్ యూ కెన్ సే గెలుసాక్స్ చార్లెస్ లా 2. ఈ చార్లెస్ లాని గెలుసాక్ అనే సైంటిస్ట్ మళ్ళీ దాన్ని మాడిఫై చేశాడు. దాన్ని చార్లెస్ లా 2 అంటాం మనం. ఏంటి గెలుసాక్ చార్లెస్ లా 2? గెలుసాక్స్ చార్లెస్ లా 2. చార్లెస్ లా 1లో ఏం చెప్పామంటే కాన్స్టెంట్ ప్రెషర్ వాల్యూమ్కి టెంపరేచర్కి రిలేషన్ చెప్పాం. ప్రెషర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు హౌ ద వాల్యూమ్ అండ్ టెంపరేచర్ రిలేటెడ్ చెప్పాం. ఇప్పుడు వాల్యూమ్ కాన్స్టెంట్ అయితే హౌ ద ప్రెషర్ అండ్ టెంపరేచర్ రిలేటెడ్. అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ the pressure of a given mass of a gas, ప్రతి చోట గివెన్ మాస్ అంటున్నా అంటే మాస్ ఫిక్స్ చేస్తున్నా. ద ప్రెషర్ ఆఫ్ ఏ గివెన్ మాస్ ఆఫ్ ఏ గ్యాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు its absolute temperature. అంటే P is directly proportional to T at constant V. చార్లెస్ లా 1లో V is proportional to T at constant P. Pని కాన్స్టెంట్గా పెట్టి VTకి చెప్పాము. ఇప్పుడు Vని కాన్స్టెంట్గా పెట్టి PT చెప్తున్నాం. కాన్స్టెంట్ V అయితే టెంపరేచర్ రైజ్ అయితే ప్రెషర్ రైజ్ అవుద్ది. అంటే P is equals to K into T or P by T is equals to K. K అంటే కాన్స్టెంట్, P by T is equals to కాన్స్టెంట్. అంటే ఫార్ములా ఏమొస్తుంది? P1 by T1 is equals to P2 by T2. సేమ్ గ్రాఫ్స్ కూడా ఇట్లే వస్తాయి, కాకపోతే ఇక్కడ లాగ్ V బదులు లాగ్ P రాస్తాము. మనం ఏమేమి గ్రాఫ్స్ అయితే వేసామో చార్లెస్ లా 1లో అయ్యే గ్రాఫ్స్ వస్తాయి, కానీ లాగ్ V ప్లేస్లో లాగ్ P ఉంటుంది అంతే. V దగ్గర P ఉంటుంది. ఓకే, సో ఇది చార్లెస్ లా 2. దీని మీద కూడా ప్రాబ్లం చేయొచ్చు, బట్ ఆల్రెడీ నాకు తెలిసి ఇప్పుడు 45 మినిట్స్ దాకా అయి ఉంటుంది. సో అవగాడ్రోస్ లా చెప్తాను, అది చెప్తే గ్యాస్ లాస్ కంప్లీట్ అవుతుంది. దీని మీద ప్రాబ్లం అంటే సిలిండర్ ప్రాబ్లం ఇస్తారు. అంటే ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు సిలిండర్ ఉంటుంది, సిలిండర్ టెంపరేచర్ రైజ్ అయిపోయి ఏదో ఒక టెంపరేచర్ దగ్గర అది ఎక్స్ప్లోడ్ అవుతుంది, బర్స్ట్ అవుతుంది. సో ఆ ఎక్స్ప్లోడ్ అయిన టెంపరేచర్ ఏ టెంపరేచర్ దగ్గర ఎక్స్ప్లోడ్ అవుతుంది అనేది దాని ప్రెషర్ మీద డిపెండ్ అవుతుంది. దాని మీద రిలేటెడ్ ప్రాబ్లం ఉంటుంది. ఓకే, సో లేటర్ చూద్దాం, టైంని చూసి నేను అప్పుడు చెప్తాను. సో అవగాడ్రోస్ లా. సో వాట్ ఈస్ దిస్ అవగాడ్రోస్ లా? ఒకసారి టైం చూద్దాం. యా, సో 45 దాటిపోయింది. అవగాడ్రోస్ లా అంటే వెరీ సింపుల్. అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్, రెండింటిని కాన్స్టెంట్ చేస్తాం. అండ్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్, ఈక్వల్ వాల్యూమ్స్ ఆఫ్ ఆల్ గ్యాసెస్ వర్సెస్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆర్ మాలిక్యూల్స్. అంటే ఇప్పుడు ఇక్కడ 1 లీటర్ ఆక్సిజన్ గ్యాస్ ఉంది, ఇక్కడ 1 లీటర్ హైడ్రోజన్ గ్యాస్ ఉంది, ఇక్కడ 1 లీటర్ నైట్రోజన్ గ్యాస్ ఉంది. అవగాడ్రో ఏం చెప్తాడంటే వీటి టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఈక్వల్గా ఉంటే, అట్ ఈక్వల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఈజ్ దేర్, దెన్ ఈక్వల్ వాల్యూమ్స్ ఆఫ్ గ్యాసెస్ కదా ఇవి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గ్యాస్, ఏ గ్యాస్ ఉంది అనేది అవసరం లేదు, ఈక్వల్ వాల్యూమ్స్ ఆఫ్ ఆల్ గ్యాసెస్ పొసెస్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటాడు. దట్ ఈస్ కాల్డ్ అవగాడ్రోస్ లా. సో ఎట్లా డిఫైన్ చేస్తాం మనం? at similar conditions of temperature and pressure, at similar conditions of temperature and pressure, equal volumes of all gases. ఇక్కడ మాస్ని మనం
మాస్ని కాన్స్టెంట్ చేయలేదు, టెంపరేచర్ ప్రెజర్ని కాన్స్టెంట్ చేసాం. ఇప్పుడు మాస్కి వాల్యూమ్కి ఉన్న రిలేషన్ చెప్తున్నాం. ఏ సిమిలర్ కండిషన్స్ ఎట్ సిమిలర్ కండిషన్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ ఈక్వల్ వాల్యూమ్స్ ఆఫ్ ఆల్ గ్యాసెస్ పొసెస్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ మోల్స్. ఈక్వల్ నెంబర్ ఆఫ్ మోల్స్. మోల్స్ ఈక్వల్ అంటే మాస్ ఈక్వల్ ఉంటుంది, వెయిట్ ఈక్వల్ ఉంటుంది. ఓకే, సో కాబట్టి సిమిలర్ కండిషన్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ ఈక్వల్ వాల్యూమ్స్ ఆఫ్ ఆల్ గ్యాసెస్ పొసెస్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 2 మోల్స్ ఉన్నాయి అంటే ఇందులో కూడా 2 మోల్సే ఉంటుంది, ఇందులో కూడా 2 మోల్సే ఉంటుంది. ఇప్పుడు ఇందులో 22.4 లీటర్స్ ఇందులో 1 మోల్ ఉంది అంటే ఇందులో 1 మోల్ ఉంటుంది, ఇందులో 1 మోల్, ఇందులో 0.1 మోల్ ఉంటే ఇందులో 0, అట్లా. సో ఈక్వల్ వాల్యూమ్స్ ఉన్న ఏ గ్యాస్ అయినా సరే ఈక్వల్ మాస్ ఉంటుంది లేదా ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఇప్పుడు దీన్ని మ్యాథమెటికల్గా V ఈజ్ ప్రపోర్షనల్ టు N అట్ కాన్స్టెంట్ T అండ్ P. టెంపరేచర్ ప్రెజర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు V ఈజ్ ప్రపోర్షనల్ టు N. N అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ మోల్స్. సో V ఈజ్ ఈక్వల్స్ టు K ఇంటూ N. K అనేది ఇక్కడ కాన్స్టెంట్, K అనేది ఏంటి కాన్స్టెంట్. సో N ఇటు వస్తే V బై N ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అవుతుంది, కాన్స్టెంట్ K. సో V1 by N1 is equals to V2 by N2. So this is nothing but Avogadro's law. So these are gas laws. Problems ట్రై చేస్తున్నా కానీ ఆల్రెడీ చాలా టైం అవుతుంది కదా, 50 minutes ఎబో అయిపోయి ఉంటుంది ఇప్పుడు. సో ప్రాబ్లం ఇస్తే ఎట్లా ఇస్తాడంటే మీకు ఒక ఫైర్ యాక్సిడెంట్లో ఒక సిలిండర్ ఉంది. ఆ సిలిండర్ ప్రెషర్ ఫైర్ జరగకముందు, యాక్సిడెంట్ జరగకముందు 10 atmosphere ప్రెషర్తో ఉంది. ఓకే, సో ప్రెషర్ 10 atmosphere ఉంది. దాని వాల్యూమ్ వచ్చేసి దాని టెంపరేచర్ వచ్చి రూమ్ టెంపరేచర్ 27 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఉంది. అది 20 atmosphere ప్రెషర్ వరకు ఆపగలుగుతుంది, ఆ తర్వాత ఎక్స్ప్లోడ్ అవుతుంది. 20 atmosphere ప్రెషర్ దాటిందంటే ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. అంటే 20 atmosphere వరకు విత్స్టాండ్ అవుతుంది, భరించగలుగుద్ది అది ప్రెషర్ని. 20 atmosphere దాటిపోయిందంటే పేలిపోతుంది సిలిండర్. ఏ టెంపరేచర్కి హీట్ అయితే అది, సో ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు హీట్ అవుతూ ఉంటుంది ఫైర్లో, ఎంతవరకు హీట్ అయితే, ఎంత టెంపరేచర్ వరకు హీట్ అయితే అది ఎక్స్ప్లోడ్ అవుతుంది అంటాడు. సో ఇక్కడ ఫైనల్ ఎంత ప్రెషర్ వరకు అది ఆపగలుగుద్దో అది ఇస్తాడు. దానికి ముందు ఆ ఫైర్ యాక్సిడెంట్ జరగకముందు ఏ టెంపరేచర్ దగ్గర ఎంత ప్రెషర్ ఉందో ఇస్తాడు. సో ఇది కనుక్కోవాలి, వెరీ సింపుల్. P1 by T1 ఈజ్ ఈక్వల్స్ టు P2 by T2 వేస్తారు, అంతే ఫార్ములా. చార్లెస్ లా 2 వేస్తారు. సో ఇక్కడ మనకి P1 తెలుసు, T1 తెలుసు, P2 తెలుసు, T2 కనుక్కోవచ్చు కదా. సో దట్స్ ఇట్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ మెజరబుల్ ప్రాపర్టీస్ ఆఫ్ గ్యాసెస్ అండ్ గ్యాస్ లాస్. ఇవి గ్యాస్ లాస్. ఈ గ్యాస్ లాస్ ఏవైతే, ఏ గ్యాసెస్ అయితే ఈ గ్యాస్ లాస్ని ఒబే చేస్తాయో వాటిని ఐడియల్ గ్యాసెస్ అంటారు. The gases which obeys all the gas laws under all conditions of temperature and pressure are called ideal gases. మామూలుగా బాయిల్స్ లా అయితే లో ప్రెషర్ హై టెంపరేచర్ LPHT, లో ప్రెషర్ హై టెంపరేచర్లో గ్యాసెస్ బాయిల్స్ లాని ఈజీగా ఒబే చేస్తాయి. సో ఏ గ్యాస్ అయినా సరే లో ప్రెషర్ హై టెంపరేచర్లో బాయిల్స్ లాని ఒబే చేస్తుంది, అంటే ఐడియల్ బిహేవియర్కి వస్తుంది అనమాట. సో ఐడియల్ బిహేవియర్ ఉండాలంటే లో ప్రెషర్ హై టెంపరేచర్ అనేది ఫేవర్గా ఉంటుంది. సో ఏ గ్యాస్ అయినా ఏ కండిషన్లో బాయిల్స్ లాని అప్లికేబుల్ అయ్యిద్ది అంటే, బాయిల్స్ లాకి అప్లికేబుల్ అవుద్ది అంటే లో ప్రెషర్ హై టెంపరేచర్. ఓకే, థ్యాంక్ యూ.